సార్ నమస్కారం సార్. నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జాతిపితని ఎవరన్నా పెట్టాలంటే అది కేవలం కేసీఆర్ గారి తెలంగాణ జాతిపిత అవుతారని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా తెలంగాణకు కేసీఆర్ గారు జాతిపిత అయితే బాగుంటుందని మీరు సమర్థిస్తున్నారా? ఆయనకు హరీష్ రావుకు 6 అడుగులు కూడా పెరిగిరు కానీ బ్రెయిన్ పెరుగుతలే ఎందుకో మరి. ఆ రోజు అగ్గిపిట్ట దొరకలేదు, ఇప్పుడేంపో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు జాతిపిత కాదండి, ఆయన మందుపిత. నీకు అర్థమవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు తెలంగాణ ప్రజలు పెట్టినటువంటి ముద్దు పేరు అది. ఇది తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ చేద్దామన్నారు, ఇప్పుడు మందుపిత చేద్దామంటున్నారు. అదే విధంగా నీ జాతిపిత ఎట్లా అంటారండి? ఆయనకైనా ముందు కొండబాబుజీ గారు త్యాగం చేసి ఆయన సొంత ఇల్లుని పార్టీ ఆఫీస్ గా అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన జాతిపిత అంటే ప్రజలు ఒప్పుకుంటారు, లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు సార్ గారిని అంటే ఒప్పుకుంటారు. కానీ ఈయన ఎట్లా ఒప్పుకుంటారండి? ఏం చేసిండు ఆయన? దొంగ దీక్షలు బట్టి, దొంగ మాటలు మాట్లాడి, దొంగ ఒప్పందాలతోని తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎట్లయితాడండి? ఆయన అనడానికి ఎట్లా నూరెట్లా వస్తుందని అడుగుతా ఉన్నాం. మీకు మతి భ్రమించింది. మీకు తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ప్రజలు చీగొట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన తర్వాత కేసీఆర్ ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి జాతిపిత అంటారు. జాతిపిత కాదు బాబు, మందు బాబులకు అందరికీ ఆయన ఆదర్శం.